ధూమ్ధామ్ ముచ్చట్లు తీసుకొని చలో నడువురి. ఇవాళ ఏమేం ముచ్చట్లున్నాయి అవన్నీ నిమ్మలంగా కూర్చొని ఈయన చెప్పుకుందాం. ఏ మాత్రం లేట్ చేయొద్దు, జల్దిన ముచ్చట్లు షురు చేసుకుందాం. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట్లు షురు. పాకిస్తాన్కు మనకు నడమ బార్డర్ కాడ కాల్పులు బంద్ అయినాయి కదా. అంటే ఇక తుపాకులతోని కొన్నొద్దుల దాకా కాల్చుకోవద్దు అని ఒప్పందం చేసుకున్నాం మనం మొన్న శనివారం నాడు. అమెరికా పెద్దన్న ట్రంప్ తాతనే ముంగట పడ్డాడట. అయితే మీరు నిజం చెప్పుండ్రోల్లా ఒక మాట, నాకు ఇట్లా కాల్పులు బంధు అని ఒప్పందము ఎంతమందికి నచ్చింది, ఎంతమందికి ఆరాం అనిపించింది, ఎంతమందికి కోపం వచ్చింది, ఎంతమందికి నచ్చుతలేదు. కొందరికి నచ్చింది, కొందరికి నచ్చుతలేదు కదా. మోకాల మోక అంత పొతం చేతి అయిపోవు కదా. అసలు మోదీ సారేంది గిట్లా చల్లబడ్డాడు అని కొందరు అంటుంటే, ఈ శాంతి మంత్రంతోని బార్డర్లో ఉన్న జనాలకు జర నిమ్మలమైంది పటు అని ఇంకా కొందరు అంటాన్రు. అసలు ఇంతకు ఆపరేషన్ సింధూర్ ఇంకా ఉన్నదా, నడుస్తుందా లేదా? ఇగో ఇవన్నీ మింట్రీ పెద్దసార్లు చెప్పిర్రు వివరంగా. ఇందాం రాండ్రి మనం నడుగురి. మన మింట్రీ పెద్దసార్లు మల్లో మల్క ఇలేకర్ల ముంగిట్కొచ్చి అసలు ఈ పాకిస్తాన్ మింట్రోలను ఎట్లా ఆగం పట్టించినాం, ఉగ్రవాదులను ఎట్లా పోతం చేసినామో వివరంగా చెప్పిర్రుల్లా. ఇక ఈ వీడియో చూడుర్రి. ఫస్ట్ అయితే మింట్రోల్లే పెట్టిర్రు. जब नाश मनुज पर छाता है, पहले विवेक मर जाता है. అసలు చూస్తుంటేనే సినిమాలలో గ్రాఫిక్స్ లెక్క కొడుతున్నది కదా. గ్రాఫిక్స్ కాదు, ఇది మన మింట్రోల్ల బలం బలగం. మిరాజ్ ఫైటర్ అనే బాంబులేసే పాకిస్తాన్ విమానాన్ని మన మింట్రోలు గాలిల్నే కూల్చి పడేసిర్రు. ఇక ఇసాంటి ఆపరేషన్ సింధూర్లా మస్తు చేసినామని చెప్పిర్రు. పేరుకు కాల్పులు బంద్ పెట్టినాం గాని ఆ ఉగ్రవాది గాళ్ళని మాత్రం ఇడిచిపెట్టుడుండదని మల్లో మల్క చెప్పిర్రు. అగర్సే పాకిస్తాన్ మింట్రోళ్లకు చేతులు ములముల పెట్టి కాల్పులకు దిగబడితే మనం మాత్రం చప్పుడు చేయక ఊకునుడు ఉండదట. అన్నట్టు 19 రోజుల తర్వాత బార్డర్ కాడ తుపాకుల సప్పుళ్లు బంద్ అయిపోయినాయి. శాంతి ఒప్పందంలా ఎవల్కాలు సప్పుడు చేయకనే ఉన్నారట. అసలైతే ఈ ఒప్పందం అయినాక పాకిస్తాన్ మింట్రోలకు ఆపచ్చ ఆగక కాల్పులకు దిగబడ్డారు కదా. మళ్ళా వాళ్ళు వీళ్ళు గట్టిగా వార్నింగ్ ఇచ్చే వరకల్లా ఇక ఇప్పుడు తుపాకుల మోతలు ఆగిపోయినాయి. ఇక బార్డర్ లో ఉండే ఊర్లు కూడా ఇప్పుడు జర నిమ్మలమైనాయట. జనాలు ఇప్పుడిప్పుడే ఇళ్లకెళ్ళి బయటకు వచ్చి ఎవరి పనులల్లా వాళ్ళు ఎప్పట్లెక్కనే బిజీ అయిపోతాండ్రు. ఇదిట్లుంటే రెండు దేశాలు అసలు ఈ కాల్పులు చేసుకోవద్దన్న నిర్ణయానికి వచ్చిన కాంచెల్లి కొందరికి మాత్రం అస్సలు నచ్చుతలేదట. గిట్లా భయపడొచ్చునా, పనుల పని గిట్లనే యుద్ధం చేసుకుంటా పోతే మనకిక కాశ్మీర్లో లేకుండానే అవు కదా అని అంటున్నారు. అయినా కాల్పుల ఒప్పందం చేసుకున్నప్పుడు అందరికి ఎందుకు చెప్పలేదు? అఖిలపక్ష మీటింగు ఎందుకు పెట్టలేదు? అంత సీక్రెట్ గా ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? ట్రంప్ సార్కు ఎందుకు భయపడ్డారు అని చెయ్యి పార్టోలు జర గట్టిగానే అరుచుకుంటాన్రు. అన్నట్టు మన ప్రధాని మోదీ సారు మన జాతిని ఉద్దేశించి స్పీచ్ ఇచ్చిండుల్లా. అంటే ఇలేకర్ల ముంగట కాదు, సారు సింగిల్ గా స్పీచ్ ఇచ్చిండు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఫస్ట్ సార్ అన్నట్టు సారు ఇట్లా ఉపన్యాసం ఇచ్చుడు. మరి సారు ఏం మాట్లాడిండు, ఎట్లా ముంగటికి పోదామన్నాడు, ఏంది కథ, అవన్నీ వివరంగా అరుచుకొని వద్దాం రాండ్రి. మన మోదీ సారు మల్లో మల్క జాతిని ఉద్దేశించి స్పీచ్ ఇచ్చిండోల్లా. బరాబర్ 8 కాంగనే టీవీల ముంగటికి వచ్చిండు. మరి ఏమన్నాడయ్యా అని అంటే ఇనుండ్రి మీరే. हमने आतंकवादियों को मिट्टी में मिलाने के लिए भारत की सेनाओं को पूरी छूट दे दी और आज हर आतंकी, आतंक का हर संगठन जान चुका है कि हमारी बहनों बेटियों के माथे से सिंदूर हटाने का अंजाम क्या होता है. साथियों, ऑपरेशन सिंदूर ये सिर्फ नाम नहीं है, ये देश के कोटि कोटि लोगों की भावनाओं का प्रतिबिंब है. ऑपरेशन सिंदूर न्याय की अखंड प्रतिज्ञा है. ఇన్నరా నేను చెప్తా.
ఫస్ట్ మన జవాన్లకు పెద్ద సెల్యూట్ చేస్తా అన్న. వాళ్ళ సాహసము గొప్పది. మన ఆపరేషన్ సింధూర్తోని పాకిస్తాన్కు గజ్జు లేపినం. ఉగ్రవాదులకు కలల కూడా అనుకోని తీర్ల బుద్ధి చెప్పినం. మనం తోపు, ఈ విజయం మన ఆడపడుచులకు అంకితం అని చెప్పుకొచ్చిండు. అసలు మన సైన్యాన్ని ఎంత తారీఫు చేసినా తక్కువనే. అక్కడి జనాలకు ఏమి కాకుండా ఖాళీ ఉగ్రవాదులనే గురిపెట్టి కొట్టుడంటే చిన్న ముచ్చట కాదు అని చెప్పిండు. ఇక పనుల పని పాకిస్తాన్ చేసిన కంతిరి పనులను కూడా చెప్పుకొచ్చిండు. వాళ్ళకు మనం ఇంట్రోళ్లతో కొట్లాడు శాతగాక బల్ల మీద మామూలు జనాల మీద పడ్డరని అన్నాడు. ఇక లాస్ట్కు పాకిస్తాన్కు ఏం దొయ్యక తోక ముడిచింది, దానికి గట్టిగా బుద్ధి చెప్పినాం అని చెప్పిండు మోదీ సారు. भारत की सेनाओं ने पाकिस्तान में आतंक के ठिकानों पर, उनके ट्रेनिंग सेंटर्स पर सटीक प्रहार किया। आतंकियों ने सपने में भी नहीं सोचा था कि भारत इतना बड़ा फैसला ले सकता है। लेकिन जब देश एकजुट होता है, नेशन फर्स्ट की भावना से भरा होता है, राष्ट्र सर्वोपरि होता है, ప్రభుత్వంతోని పని చేయించుకునుడు మన హక్కు, దాన్ని లంచంతోని కొనొద్దు. వాస్తవమే కదా. అరే మన పని మనకు చేయించుకునేందుకు పైసలు ఇచ్చుడేందుకో నాకు అర్థమైతలేదు. అరే సర్కారు జీతాలు ఇయ్యబట్టే ఆ జీతం పైసలు కూడా మనయేనాయే. ఇక ఇవి కాదని ఇంకా లంచం ఏందోల్లా అసలు. అంటే సర్కారు కొలువులంటే లంచాల కొలువులు అనుకుంటున్నారా, లేకుంటే జనాలకు పని వేసి పెట్టే కొలువులు అనుకుంటున్నారా? అరే లేకుంటే ఏందోలా ఇది చిన్నదానికి పెద్దదానికి లంచం 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 ఏంది ఇట్లా వీక్కదినుడేంది చెప్పుండ్రి. నాకు ఇప్పుడు ఇంత కోపం ఎందుకు వస్తున్నదో తెలవాలంటే కరీంనగర్ కలెక్టర్ ఆఫీసుకు రాను వల్ల మీకు కూడా కోపం వస్తుంది చూస్తే. చూడురి, ఇప్పుడు మనం కరీంనగర్ లో ఉన్న కలెక్టరేట్ ఆఫీసులో ఉన్నాం. ఆడ ప్రజావాణి కార్యం నడుస్తుంది. అవి చూడురీళ్లను అవో ముగ్గురు ఒకటే నమూనాల టీషర్ట్ వేసుకొని వచ్చిర్రు కదా, కొత్త రకం టీషర్టులు అయ్యింది. ఆగుర్రి, వీటి మీద ఏం రాసి ఉన్నదో మనం చదువుదాము. తహసీల్దార్ రమేష్ దాష్టికం నశించాలే, బుక్కులు దిత్తుడు లంచాలు బొక్కుడు, ఇదేనా న్యాయం, మాకేది అభయం, దళితులంటే అలుస, సిగ్గు సిగ్గు. ముచ్చట అర్థమైంది కదా నల్లా. వీటి మీద రాతలు చదువుడుతోనే నేను ఇంకా వివరంగా చెప్తా. షిగురుమామిడి మండలంలా ముదిమాణిక్యంలో ఉన్న వీళ్ళ భూమినే వీళ్ళు సాగు చేసుకునేందుకు తహసీల్దార్ రమేష్ సారు లంచం అడుగుతాండట. 3 లక్షలు ఇస్తేనే మీకు పర్మిషన్ ఇస్తా, లేకుంటే ఇయ్యనే ఇయ్యా అని గోస ఉచ్చుకునుడు. 3 లక్షలు ఏడికేలు పట్టుక రావాలి, అయినా లంచం ఎందుకు ఇయ్యాలి? ఇదే ముచ్చట కలెక్టర్ ఆఫీసు పెద్ద సార్లకు చెప్దామంటే వాళ్ళు లోపలికి రానిచ్చుడు లేదట. అందుకే ఇట్లా టీషర్టుల మీద రాతలు రాసుకొని వచ్చి నిరసన చేసిర్రు. ఏమంటవే దేవేందర్ అన్న? నాన్న పేరు బోయిన కొమరయ్య, అమ్మ పేరు దేవేంద్ర. గతంలో వీళ్ళ పేరు మీద ప్రభుత్వం ఏదైతే పట్టా అసైన్ ల్యాండ్ 28 గుంటలు ఇచ్చిందో దాన్ని ఇప్పుడు విధులు నిర్వహిస్తున్న చిగురుమాడి మండల ఎంఆర్ఓ రమేష్ సార్ గారు మా పట్టా రద్దు చేస్తా అంటూ గత సంవత్సర కాలం నుంచి మమ్మల్ని వేధింపులకు గురి చేస్తున్నారు. గతంలో తన డ్రైవర్ చేత 5 లక్షల రూపాయలు మమ్మల్ని లంచం అడగగా మేము దాన్ని కలెక్టర్ గారికి తెలియపరుస్తూ కంప్లీట్ చేసినందున అప్పటి నుండి ఇప్పటి వరకు వ్యక్తిగతంగా టార్గెట్ చేసి బుక్కులో రికార్డ్స్ అని కొట్టేసి ఆఫీసులలో రికార్డు లేకుండా చేసి మీది అక్రమ పట్టా అంటూ తను మమ్మల్ని తీసేస్తా అని చెప్పేసి టార్గెట్ చేసింది. క్యాస్ట్ కులాన్ సర్టిఫికేట్ గురించి అప్లై చేసుకుంటే కూడా నా భార్య కులాన్ సర్టిఫికేట్ను రిమార్క్ అని చెప్పేసి పక్కకు పెట్టేసింది. ఇన్నరా అది సంగతి కాదోల్లా. అసలు ఈ సర్కారు కొలువులు చేసేటోళ్లకు లంచాలు ఎందుకు ఇవ్వాలి? వాళ్ళకి జీతాలు అత్తలేవా? ఇదేనా ప్రజాపాలన అంటే? అసలు వాళ్ళ భూమికి వాళ్ళకు పర్మిషన్ ఇచ్చేందుకు లంచాలు ఎందుకో? ఇక ఈ షెయ్యిపాటి ప్రభుత్వం వచ్చినాక కొందరు ఆఫీసర్లు ఏందోల్లా గింత ఘోరంగా లంచాలకు మరిగిర్రు. వీళ్ళు ఎంత గోస పడితే ఇగో ఇట్లా కలెక్టరేట్ ఆఫీస్కి వచ్చి మరీ నిరసన చెప్తారు. చెప్పుండ్రి మీరే. ఈ లంచాలకు నా వాడెత్తు ఏందో ఏమో పోన్రమ్మా. అవుగాని మన కాడ మిస్ వరల్డ్ పోటీలు నడుస్తున్నాయి కదా. అయ్యో గదేనోల్లా, ఈ ఏడాది దునియాలో ఉన్న ఆడోళ్ళల్లా ప్రపంచ అందగత్తె ఎవలు ఏంది కథ అదంతా మన హైదరాబాద్లో చెప్తారట కదా. దగ్గర 125 దేశాల నుంచి అందగత్తెలు వచ్చిర్రుల్లో మన పట్టణానికి. వాళ్ళని జర మంచిగానే అరుచుకుంటున్నారు. ఓ దిక్కేమో లంకె బిందెలు లేవు, గల్లెపెట్టనేమో ఖాళీగా ఉన్నది, అప్పు చేద్దామంటే చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళ లెక్క చూస్తాన్రు అని మన రేవంత్ సార్ అంటుండు కదా. కానీ ప్రపంచ అందగత్తెలకైతే మర్యాదలు మాత్రం ఏం తక్కువ చేస్తలేడల్లా. అగో చూడరు కావాలంటే.
అసలు అందగత్తెలు భలే తిరుగుతున్నారు పోన్రి మన తెలంగాణలో. అసలు క్యాటువాకులు స్టేజ్ మీద వేస్తారు కదా, కానీ మన సర్కారు మాత్రం ఊర్ల పొంట వేయిస్తాంది వీళ్ళను. అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు మస్తు తిప్పిస్తున్నారు. అయితే ఐతారం నాడు ఈ ప్రపంచ అందగత్తెలు మన నక్లెస్ రోడ్ కాడ తెల్ల కళ్ళు తాగిర్రు కాదోల్లా, గదేనోల్లా తొలసూరు కళ్ళు. ఇక ఈడ నీరా కెఫే ఉన్నది కదా, అందులో నీరాను తాగిర్రు. అగ చూడవు ఒక్కొక్కరు కళ్ళు తాగుకుంటా ఎంత సంబరపడుతుండ్రో. ఎట్లున్నదక్క, మంచిగున్నదా? మత్తెక్కుతాందా ఏంది? అవో ఈ సుందరి చూడుండ్రి ఎంత ఖుషి ఖుషి అవుతున్నదో నీరా తాగుకుంటా. పెయ్యికి మంచిది, తాగాలే. వాళ్ళకి అసలు ఈ తెల్ల కళ్ళంటే తెలియదు కావచ్చు కదా, అందుకే చిత్ర విచిత్రంగా చూస్తాండ్రు. అన్నట్టు సోమవారం నాడు అటు నాగార్జున సాగర్కి వెళ్ళి తిప్పిచ్చిర్రులో వీళ్ళను. ఇక అట్లా అట్లా నీళ్ళ కాడ ఫోటోలు దిగే ఎగురం పెట్టిర్రు. మొత్తానికి మన గల్లపట్టల పైసలు లేకున్నా, పైసలు లేక రైతులకు స్కీములు ఇయ్యకున్నా, అందగత్తెలకు మాత్రం మర్యాదల మన ప్రభుత్వం ఏ లోటు రాణిస్తలేదు పో అని అంటున్నారు జనాలు. ఈ దొంగలు పాడుగాను ఏడికెళ్ళి మోపైతారమ్మా. అసలు సప్పుడేక ఏదో ఒక పని చేసుకొని ఉన్నదో లేదో దీని చెదరగప్పుకొని వండుకోకనట. ఈ దొంగతనాలేంది, ఈ దోపిడీలేంది, అసలు మంది కొంపలు ముంచి ఇట్లా ఆగం పట్టించుడేంది? అయినా దొంగ సొమ్ముతోని ఏ పాటు బాగుపడతారో వాళ్ళ చెప్పుండ్రి. ఏం బరకతుంటుంది? అంతేనా కాదా? మీరే చెప్పుండ్రి. అయితే పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్కు రాన్రోల్లా ఆడ కొందరు దొంగలు చేసిన ఘనకార్యాన్ని ఇప్పుడు మనం చూడాలి. చూసేద్దాం రాండ్రి. సుల్తానాబాద్ గాంధీనగర్ కాడ చూడురోల్లా దొంగల వేషం. చూసినవా, అర్ధరాత్రి ట్రాలీని ఎత్తుకపోయిర్రు, వాళ్ళ చేతులు ఇరిగిపోను. మరి తాళం చేయట్లా దొరికింది వాళ్ళకు అంటే తాళం లేకుండానే ఎత్తుకపోయిర్రులో. అదే వాళ్ళ టెక్నిక్. వాళ్ళు అంత హుషారుగాళ్ళు కాబట్టి వాళ్ళను దొంగలని అనేది. పాపం ఆ ట్రాలీ గీ రవీందర్ అన్నదేనట. రాత్రి ఇంటి ముంగట పెట్టి పండుకున్నాడు. తెల్లారు లేచి చూసే వరకల్లా గాయబైపోయింది. సీసీ కెమెరాలో చూస్తే ఈ దొంగతనం అంతా బయటపడ్డది. అసలు ఏమైందో చెప్తాడు ఇనుండ్రి. వాళ్ళిద్దరు వచ్చారు. ఒకటి 2 నిమిషాలకు 3 నిమిషాలకు వాళ్ళు స్టార్ట్ చేసుకొని పేరు తాళం వేసిన బండి వాళ్ళు తాడు పట్టి ఇంకొని పేరు. ఈ దొంగలు పాడుగాన ఆఖరికి ఆటోలను ట్రాలీలను కూడా ఇడిచిపెట్టలేరేందోల్లా వీళ్ళు. అసలు నిజంగా ఈ రవీందర్ అన్న మీద కోపంతోని దాన్ని ఎత్తుకపోయిర్రా, లేకుంటే పాతింప సామాన్లకు అమ్ముకుందామని దొంగతనం చేసిర్రా? ఏమో అదే అర్థమైతలేదు నాకైతే. నిజం చెప్తున్నానల్లా, అసలు ఈ సోషల్ మీడియా పర్ఫార్మెన్స్ల గురించి మన ధూమ్ధామ్ ముచ్చట్లల్లా చెప్పొద్దు, వాళ్ళని సూయించొద్దు అని ఒకటికి 10 సార్లు అనుకుంటానోళ్ళ నేను. వాళ్ళు చేసే కళా పోషణలు తప్పు అని మన దాంట్లో సూయిస్తుంటే కూడా ఇంకా సంబరపడుతున్నారట వాళ్ళు. ఎట్లయితేంది పటు, మేమైతే టీవీలో కనబడ్డాం కదా అని. అందుకే సూయించదలుచుకోలేదు. కానీ ఏం చేద్దాము, కొందరి శకలు చూస్తుంటే మీకు వాళ్ళ గురించి ఎట్లనన్నా వేసి చెప్పి తీరాలి అని అనిపిస్తుంది. వాళ్ళకు మీరే సన్మానం చేయుర్రుల్లా. అలా చూడుర్రి వాళ్ళ లలిత కళలు ఎట్లున్నాయో. మోకాల మీద కూర్చున్నాడు కదా, ఏమో యోగానో లేకుంటే ఇంకేమైనా ప్రార్థననో చేస్తుండ అనుకునేరు. చూడుర్రి వీని కళా పోషణ. ఓషిని ఏం కాలేదారా నీకు? ఇంకా ఏం మనిషివిరా అయ్యా నువ్వు? అసలు నీది గుండేనా ఉన్నదా లేకుంటే ఆగిపోయిందా? ఇంకా ఇదంతా సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు వీని తనలాట. పట్టాల నడుమ ఎట్లా వండుకున్నాడో చూడు. బండి ఓనే పోయింది వీని ధైర్యంకున వడెత్తు. ఏందోల్లా ఇది అసలు. ఇంకా చూడవు లాస్ట్కు ఏదో ఘనకార్యం చేసినట్టు, పాకిస్తాన్ ఉగ్రవాదులను ఇప్పుడే సంపచ్చినట్టు ఎంత సంబరపడుతుండో. వీని సంబరాన్ని కాకులు గద్దలు ఎత్తుకపోను. ఫేమస్ కావాలంటే గీదా తరీకా. వీని ఏం చేయాలో మీరే చెప్పుర్రి. పుసుక్కున ఏమన్నా అయితే ఇవ్వలకు తనలాట. అమ్మా నాయనకే కదా
వాళ్ళేమో రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడతారు, వీళ్ళు చేసే పెర్ఫార్మెన్స్లేమో గివి. సరే వాడు పోరాడు అనుకుందాం, ఇక వీళ్ళ కథ చూడురిగా. లగ్గం అయింది, పెళ్లి పిల్ల పెళ్లి పిల్లగాడు కారు మీదనే కళాపోషణ చూస్తుర్రు. మమ్మల్ని చూడుర్రి, మా అందం చూడుర్రి, మా సందం చూడుర్రి అనుకుంటా. అమ్మగారేమో చేతులు ఊపుకుంటా నాట్యం చేస్తా అంటే పెనిమిటి గారేమో కత్తితోని యుద్ధమే చేస్తాడు కారు మీద. కొంచెం అటు ఇటు అయ్యేనా అంటే కొత్త జంట పని కథమే, అవునా కాదా? వీళ్ళది మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ అట, భోపాలు. ఇక వీళ్ళ పర్ఫార్మెన్స్ పోలీసుల దాకా పోయింది. ఇప్పుడు కొత్త జంట మీద కేసు కూడా పెట్టిర్రు, మంచిగా అయింది. మంచిగా కొత్తగా పెళ్లైన వాళ్ళు సంతోషంగా ఉండకనట ఇప్పుడు పోలీస్ టౌన్ లో చుట్టూ తిరగవలసి వస్తుంది. అసలు ఎందుకు వచ్చిన ఈ సాహసాలు, ఏమిటికి వచ్చిన సర్కస్ ఫీట్లు? చూసిరు కదా నల్లా, ఇవన్నట్టు ఇయాలటి ధూమ్ధాం ముచ్చట్లు. మళ్ళా రేపు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతోని మళ్ళా కలుస్తా. అప్పటిదాకా సెలవు, నేనైతే ఉంటా. మరి మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నమస్తే, టాటా.